మార్గము అనే ఆధ్యాత్మిక కార్యక్రమాలను యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్న వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. ఈ వాక్య మెసేజ్లను తప్పకుండా చూస్తూ మీరు ఆత్మీయంగా బలపడాలని, ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించాలని కోరుచున్నాము. ప్రభు పరిచర్యలో మమ్మలను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినపు వాక్యము లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనం నుంచి 37వ వచనం వరకు మంచి సమరయుడు ఉపమాన భావం. మంచి సమరయుడు. ఇదిగో ఒకానొక రోజు ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయాలని ఆయనను శోధించుచు అడిగను. అందుకు యేసు ప్రభువారు, ధర్మశాస్త్రమందు ఏమి రాయబడినది, నీవేమి చదువుచున్నావు అని అతను అడగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమించవలననియు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవలననియు రాయబడి ఉన్నదని చెప్పెను. అందుకు ప్రభు, నువ్వు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగ చేయము, అప్పుడు నీవు జీవించదవని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్టుగా ప్రజలకు కనపరచుకొనగోరి, అవును ప్రభువా, మరి నా పొరుగువాడెవడని యేసును అడిగాను. సాధారణంగా మనుషులు తలంచేది, దగ్గరగా ఉన్న వాళ్ళందరూ, అనగా మన అన్నలు, తమ్ముళ్ళు, మన అక్క చెల్లెలు, బాబాయిలు, పిన్నులు, ఇలా మన చుట్టూ ఉన్న వాళ్ళంతా మన వాళ్ళందరూ మన వాళ్ళే అని, ఆయన వాళ్ళే అని అనుకుంటారు. తమకు దూరంగా ఉన్న వాళ్ళందరూ పొరుగువారు అనుకుంటారు. పక్కనే ఉండి మన నాశనాన్ని కోరుకునే బంధువు కంటే దూరంగా ఉండి మన మేలు కోరుకునే పొరుగువాడే మేలు. ఇక్కడ ఈ ధర్మశాస్త్ర బోధకుడు తనకు తానే నీతిమంతుడని ప్రజలందరికీ చూపించుకోవాలని కోరుకున్నాడు. మనకు మనమే నీతిమంతులము అని ఎన్నడూ తలంచరాదు. ప్రభువు మనకు తీర్పు తీర్చును. ఆ ధర్మశాస్త్ర బోధకుడు అడిగిన ప్రశ్న, నా పొరుగువాడు ఎవడని అడిగినందుకు ప్రభు ఈ ఉపమానం చెప్పాడు. అందుకు యేసు ఇట్లా నేను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు తిరిగి వెలుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొనప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెలుట తటస్థించెను. అతడు అతన్ని చూసి పక్కగా పోయాను. అలాగనే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూసి పక్కగా వెళ్ళిపోయాను. అయితే ఒక సమరీయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతనిని చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూలి వాని ఇంటికి తీసుకొని పోయి అక్కడ పరామర్శించెను. మరునాడు అతడు 2 దినారములు తీసుకొని ఆ పూట కూలి వానికిచ్చి, అతన్ని పరామర్శించుము, నీకింకేమైనా ఖర్చు చేసినలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పి వెళ్ళిపోయాను. కాగా ఆ దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడని ప్రభు ఆ ధర్మశాస్త్ర బోధకుని అడగ్గా అతడు అన్నాడు, అతని మీద
జాలి పడిన వాడే అని అన్నాడు. అందుకు ప్రభు, నువ్వు వెళ్ళి అలాగ చేయమని అతనితో చెప్పాడు. సమరయులు సాధారణంగా యూదులతో సహవాసం చేయరు. సమరయులు అనగా వెలివేయబడ్డవారని, ఎవరు ఇష్టపడిన వారని ఆ సమరయుడు వారికి పేరుంది. అయితే ఆపత్కాలంలో అయిన వారందరూ అనగా యాజకుడు లేవి ఆదరిస్తారు అనుకున్నారు. వారందరూ విడిచిపెట్టి వెళ్ళారు. కానీ ఆ సమరయుడు అతన్ని ఎంతగానో ప్రేమించి ఆదరించాడు. అతని గాయమును కట్టి బాగు చేశాడు. ఆయనను సేరదీసి బాగు చేశాడు. మన ఆపత్కాల సమయంలో మన మంచి సమరయుడైన యేసు మనకు తోడుగా ఉన్నాడు. మనం ఏ స్థితిలో పడిపోయినా మనల్ని పైకి లేపి బాగు చేయుటకు ఆయన సమర్థుడు. ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో విడువక మనల్ని ప్రేమించు దేవుడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. దూరంగా ఉన్న బంధువు కంటే దగ్గరగా ఉన్న మనల్ని పట్టించుకునే పొరుగువారే మనకు వాసి. నిజమైన స్నేహితుడు అతడే. వారే నిజమైన బంధువులు. యేసుక్రీస్తు ప్రేమ ఎంత గొప్పది. శత్రువుల కోసం కూడా ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు. ప్రభు చెప్పినట్టుగా ఆపదలోను, అవసరతలోను, అనారోగ్యంతో ఉన్న వారిని ఆదరిద్దాం, ప్రేమిద్దాం. ఆయనే మన మంచి సమరయుడు. ఆమేన్.